విషయంలో కానీ విద్యా వ్యవసాయం విషయంలో కానీ ఈ రాష్ట్ర ప్రజలు ఆర్థికపరమైన విషయంలో కానీ ఈ రాష్ట్రం అధోగతి పాలవడం ఈ 2 సంవత్సరాల్లో వాస్తవం కాదా? ఈ రాష్ట్రంలో ప్రజలు ఏ సెక్షన్ ఆఫ్ పీపుల్ హాయిగా ఉన్నారు? అదేవిధంగా ఏమన్నా అంటే మీరు నేను అద్భుతాలు చేశాను, లేకపోతే సూపర్ 6 సూపర్ హిట్ చేశాను అని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు. కానీ గ్రామాల్లో మీరు వెళ్ళిన గ్రామంలో మరి మా ప్రభుత్వ హయాంలో ఒక సచివాలయం కానీ, బ్రహ్మాండమైన సచివాలయం కానీ, ఒక ఆర్బీకే సెంటర్ కానీ, ఒక హెల్త్ సెంటర్ కానీ ఒక్కసారి మీ స్టేజ్ దిగి వెళ్తే అక్కడ కనపడతాయి. లేకపోతే ఒక స్కూల్ కానీ కనపడుతుంది. మా హయాంలో మేము కట్టిన స్కూల్ కానీ కనపడుతుంది. అవన్నీ విధ్వంసం చేయలేదా మీరు ఈ 2 సంవత్సరాల్లో? ఆ స్కూల్ కానీ, ఆ సచివాలయం కానీ, ఆ ఆర్బీకే కానీ మీరు విధ్వంసం చేయలేదా? మచ్చుకు ఆ గ్రామంలోనే మీరు విజిట్ చేసిన ఆ గ్రామంలోనే ఒకసారి అలా ఎదరికెళ్ళి నడిచి వెళ్తే సచివాలయాలు అన్నీ కనపడతాయి. మరి మీరు చేసిన విధ్వంసం ప్రతి సచివాలయంలోనే కనిపిస్తుంది, ఈ రాష్ట్రంలో ప్రతి స్కూల్లోనే కనిపిస్తుంది, ఈ రాష్ట్రంలో ప్రతి హాస్పిటల్లోనే కనిపిస్తుంది. ఈ 2 సంవత్సరాల్లో మీరు చేసిన విధ్వంసం. మీ విధ్వంస పరిపాలన నుంచి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా విముక్తి కోరుకుంటున్నారు. ఆ విషయం మీ ఎదుర్కొంటూ ఉన్న మహిళలను చూస్తేనే మీకు అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు గారు, ఈ రాష్ట్ర ప్రజలు మీ 2 సంవత్సరాల విధ్వంస పరిపాలనలో విముక్తి కోరుకుంటున్నారు. మీ ఎదురుగా ఉన్న మహిళలను చూస్తేనే మీకు అర్థమవుతుంది. మీరు మాట్లాడడం మొదలెట్టిన 10 నిమిషాలకే పరుగు మీ చుట్టూ ఉన్న మహిళలు అందరూ ఉన్నాయి. కనీసం నేను అద్భుతం చేశానని తప్పట్లు కొట్టండి మీరు బతిమాలుతున్నారు. మీకు భోజనాలు పెట్టాను తప్పట్లు కొట్టండి, నేను అద్భుతం చేశాను తప్పట్లు కొట్టానంటే వాళ్ళు మిమ్మల్ని పట్టించుకోవటం లేదు. అంటే అర్థం ఏంటో తెలుసా? చంద్రబాబు నాయుడు గారు చలో అని చెప్తున్నారు. ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలు మీ మీటింగ్కి వచ్చిన వాళ్ళే. శాంపిల్ మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. దాని నుంచి డైవర్ట్ చేయడం కోసం, మీ ఫెయిల్యూర్స్ని డైవర్ట్ చేయడం కోసం మమ్మల్ని వ్యక్తిగత దోషంలో మా కుటుంబ సభ్యుల మీద మాట్లాడడం, లేకపోతే వివేకానంద రెడ్డి గారి గురించి మాట్లాడడం, జగన్మోహన్ రెడ్డి గారి తాతయ్య గారి గురించి మాట్లాడడం, తండ్రి గురించి మాట్లాడడం చూస్తుంటే ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఈ రాష్ట్రంలో పేదల కోసం పనిచేసిన వాళ్ళు ఎవరో, లేకపోతే ఈ రాష్ట్రంలో పెత్తందారుల కోసం పనిచేస్తున్న వాళ్ళు ఎవరో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ తెలుసు. మీరు ముందు సమాధానం చెప్పవలసింది ఈ రాష్ట్ర ప్రజలకి, మీ ఎదురుగా కూర్చున్న అక్క చెల్లెమ్మలందరికీ ముందు ఫస్ట్ 10 నిమిషాల్లోనే మీరు చెప్పవలసింది తల్లికి వందనం మీరు పూర్తిగా ఇచ్చారా లేదా, లేకపోతే పూర్తి స్థాయిలో పెన్షన్లు ఇస్తున్నారా లేదా, పోనీ మీరు వచ్చిన 2 సంవత్సరాలకి ఒక్క కొత్త పెన్షన్ అన్నా ఇచ్చారా లేదా, లేదా రైతులకి మీరేం చేస్తున్నారు, లేదంటే పూర్తి స్థాయిలో గ్యాస్ సిలిండర్లు ఇచ్చారా లేదా, నిరుద్యోగ భృతి ఇచ్చారా లేదా, ఆడబిడ్డ నిధి 1500 మీకు 1500 మీకు 1500 మాట అది ఇచ్చారా లేదా, అవి చెప్తూ మీరు కొనసాగించుంటే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్న మీ ఎదుర్కొంటూ ఉన్న ఆడబిడ్డలు కానీ రాష్ట్రంలో ఉన్న ప్రజలు కానీ మీ మాటలు విన్ను. ఎప్పుడు ఊకదంపుడు సోదే మీరు చెప్పేది అంతా. ఈ గవర్నమెంట్ వచ్చిన కాడి నుంచి ప్రతి నెల 1వ తారీఖున మీరు చెప్పి ఊకదంపుడు సోదే మళ్ళీ ఇక్కడికి వచ్చి మీరు ఊకదంపుడు ఉపన్యాసం ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. మీరు చెప్పవలసింది ఆడబిడ్డల నిధి గురించి, నిరుద్యోగ భృతి గురించి, రైతులకు మీరు ఇవ్వాల్సిన 40,000 రూపాయల గురించి మీరు చెప్పాలి ఇవన్నీ. లేదంటే మీరు ఇస్తాన్న గ్యాస్ సిలిండర్ల గురించి వాటి గురించి మీరు చెప్తే ఈ రాష్ట్ర ప్రజలు వింటారు. కానీ ఈ రాష్ట్ర ప్రజలు కూడా నిరుత్సాహం వచ్చేసింది. ఎందుకంటే వీడు చేసేది ఏం లేదురా అని చెప్పేసి నిరుత్సాహం వచ్చింది రాష్ట్ర ప్రజలందరికీ కూడా. మరి మీరు మాట్లాడితే 10 లక్షల కోట్ల రూపాయలు జగన్ గారు అప్పు చేశారని చెప్పేసి మీరు అసత్యాలు మాట్లాడుతున్నారు. 10 లక్షల కోట్ల రూపాయలు జగన్ గారు అప్పులు చేశారని చెప్పేసి మీరు అసత్యాలు అబద్ధాలు మాట్లాడుతున్నారు. మరి కాగ్ లెక్కలు తీస్తే జగన్ గారు చేసిన అప్పు ఎంత ఉంది ఆన్ డేటా, సాక్ష్యాధారాలతో సహా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డేటా, కాగ్ డేటా, సిఏజీ డేటా, వీటిలో జగన్ గారు చేసిన అప్పు ఎంత ఉంది? 3,40,000 కోట్ల రూపాయల అప్పు. జగన్ గారు 5 సంవత్సరాల పరిపాలనలో 2 సంవత్సరాల కష్టసాధ్యమైన కరోనా ఉండగా కూడా 3,40,000 కోట్ల రూపాయలు.
మీరు పదే పదే 10 లక్షల కోట్లు 10 లక్షల కోట్లు 10 లక్షల కోట్లు అని చెప్తూ ప్రజలను నమ్మించడానికి ప్రయత్నం చేస్తున్నారు. డాక్యుమెంటల్ ఎవిడెన్స్తో సహా ఉంది. కాగ్ చెప్పింది, కేంద్ర ప్రభుత్వం చెప్పింది, చెవిటోడు చెవులో శంఖం ఊదినట్టు 3 లక్షలు గత ప్రభుత్వం కరోనా ఉన్నా సరే 3,40,000 కోట్ల రూపాయలు అప్పే చేశారని చెప్పేసి. మరి మీ గురించి కూడా చెప్తుందే. 2 సంవత్సరాల్లో 3,50,000 కోట్లు అప్పు చేశారే. ఈ రాష్ట్ర ప్రజలు అందులో ఎంత పెట్టారు మీరు? 3,40,000 కోట్లు అప్పు 5 సంవత్సరాల్లో 3,40,000 కోట్లు అప్పు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు 2,72,000 కోట్లు డీబీటీ రూపంలో ఈ రాష్ట్ర ప్రజలకి పంచిపెట్టారు. పంచిపెట్టి ఈ రాష్ట్రంలో ఫైనాన్స్ ఇంజనీరింగ్ చేశారు. ఈ రాష్ట్రంలో ప్రజలందరి దగ్గర డబ్బు ఉండేది. ప్రతి నెల ఎంతో కొంత మొత్తం ప్రజల చేతిలోకి వస్తే ఆ డబ్బును ఆర్థికంగా బలంగా ఉన్న వ్యాపారస్తుల దగ్గరికి, లేకపోతే రియల్ ఎస్టేట్లోకి, పరిశ్రమల్లోకి, వాటిలోకి ఆ డబ్బు అంతా రొటేషన్ తిరుగుతూ ఉండేది. మరి ఆ డబ్బు అంతా ఏమైపోయింది? రాష్ట్రంలో ప్రజల చేతిలో ₹1 లేక విలవిల్లాడిపోతున్నారే. ఈ రాష్ట్రంలో వ్యాపారస్తులందరూ ₹1 చేతిలో లేక విలవిల్లాడిపోతున్నారే. ఏమన్నా అంటే జగన్ గారు విధ్వంసం అంటున్నారు. 2 సంవత్సరాల్లో 3,50,000 కోట్లు అప్పు చేశారు. మీరు ఒక్క పైసా అయినా ప్రజలకు ఇచ్చారా? లెక్కలతో సహా 2,72,000 కోట్ల రూపాయలు రాష్ట్రంలో ప్రజలకి రొటేషన్ జరిగింది. ఈ డబ్బు అంతా రాష్ట్రంలోని ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి, ఒకళ్ళ దగ్గర నుంచి ఒకళ్ళ దగ్గరికి చేతనంగా లక్ష్మీదేవి చేతిలో ఆడింది రాష్ట్ర ప్రజల చేతిలోని. ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలు 2 సంవత్సరాలు బట్టి ఏమైపోయారో మీకు అర్థమవుతుందా? అవన్నీ మంచి చేసి రాష్ట్ర ప్రజలకు ఏమన్నా మీ సోది చెప్తే వింటారు, కానీ మీరు సోది మొదలెట్టిన 10 నిమిషాలకే పారిపోయే పరిస్థితి. మరి చామవరం అంటే ఇక్కడ పక్కనే 1 కిలోమీటర్ కూడా ఉండదు. మరి అక్కడ ఉన్నవాళ్ళు సోషల్ మీడియాలో లైవ్లు ఇచ్చే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. జగన్ గారు 2,72,000 కోట్లు బటన్ నొక్కి గౌరవంగా పేద ప్రజలకు ఇంటికి చేర్చారు. గౌరవంగా. మరి మీరు ఏమంటున్నారు? పేదలకు పెన్షను ఇంటికి ఇవ్వడం నేను వచ్చిన తర్వాతే మొదలెట్టానని చెప్పేసి మీరు అబద్ధాలు ఆడుతున్నారు. అక్కడ ఉన్నవాళ్ళు, ఎదుర్కొంటూ ఉన్నవాళ్ళకి, రాష్ట్ర ప్రజలకి ఎవరికి తెలీదా? సచివాలయాలు మొదలెట్టింది ఎవరో? పేద ప్రజలకు ఇంటికి పెన్షన్ ఇచ్చింది ఎవరో? పేద ప్రజలకు ఇంటికి రేషన్ ఇచ్చింది ఎవరో? ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ తెలీదా అంటున్నాను. మీరు పదే పదే అబద్ధాలు చెప్తే ఆయన నిజాన్ని అనుకుంటారని మీరు అనుకుంటున్నారా? అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక బటన్ అయితే నొక్కడానికి సిద్ధంగా ఉన్నారు. మీకు వీడ్కోలు పలుకుతూ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ ఒక బటన్ నొక్కడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ సిద్ధంగా ఉన్నారన్న విషయం మీకు తెలిసి మీరు గమనించారు కాబట్టే మా పార్టీ మీద, మా మీద వ్యక్తిగత దోషాలు దిగుతున్నారు తప్పించి మీరు ఏమీ కూడా ప్రజలకి ఇది చేశాను, ఈ పని చేశానని చెప్పేసి మీరు ప్రజలకు చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు. మరి ఈరోజు కరెంటు కష్టాలు, మరి మీ ఎల్లో మీడియాలో అంతరాయం అని అందమైన పదాలతో రాస్తున్నారు. అదే మేము ఉంటే పొరపాటున ఇలాంటి జరిగితే ఎవరన్నా ఉంటే ఒక్కపోత, కరెంటు కోత అని రాస్తారు. ఇప్పుడు అంతరాయం అని రాస్తున్నారు. విలవెల్లా ఆడిపోతున్నారు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా కరెంటు కష్టాలతో. మరి రివ్యూ తీసుకుంటున్నారు, ప్రతిదీ కూడా 3%, 4% ఇంక్రీజ్లో ఉందని చెప్పేసి మాట్లాడుతున్నారు. అదంతా కూడా స్క్రిప్టెడ్ డ్రామా కింద అర్థమవుతుంది ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా. వాస్తవంలో లేదని చెప్పేసి అంటున్నారు. ఈ రాష్ట్రంలో లేకపోతే మా తుని నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా ఒక్కపోతతో ఇబ్బంది పడిపోతున్న పరిస్థితి మనం ఈ చూస్తూ ఉన్నాం ఎండాకాలం స్టార్ట్ అయిన తర్వాత. అదేవిధంగా ఈరోజు మిమ్మల్ని చూస్తే నాకేమనిపించిందంటే ఈ రాష్ట్ర ప్రజలకు కూడా మీరు చీఫ్ మినిస్టర్గా కనపడలేదు చంద్రబాబు నాయుడు గారు. వెరీ చీఫ్ మినిస్టర్గా కనపడుతున్నారు మీరు. మీ మాటలు కానీ లేకపోతే మీ అసత్యాలు కానీ చూస్తుంటే వెరీ చీఫ్ మినిస్టర్గా కనపడుతున్నారు. చీఫ్ మినిస్టర్గా మటుకి రాష్ట్ర ప్రజలకు మీ మీద గౌరవం లేదు. మిమ్మల్ని చీఫ్ మినిస్టర్గా చూస్తున్నారు ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా. ఎప్పుడు వెళ్ళిపోతుందా ఈ విధ్వంసం అన్నట్టు చూస్తున్నారు. మరి చూస్తున్నాం గతంలోని పెన్షన్లు 66,34,372 మందికి పెన్షన్లు ఇచ్చేవారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే పెన్షన్ల గురించి మీరు ఎక్కువగా మాట్లాడారు కాబట్టి చెప్తున్నాను నేను. 66,34,372 మందికి జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్లు ఇచ్చేవారు. మరి మీరు వచ్చిన తర్వాత 60,11,293 మందికి మీరు పెన్షన్లు ఇస్తున్నారు.
అంటే ఎంత కట్ చేస్తారు మీరు? సుమారుగా 6,23,079 మందికి పెన్షన్లు కట్ చేస్తారు ఈ రాష్ట్రంలో. ఈ రాష్ట్రంలో పేదవారికి 6,23,079 మందికి పెన్షన్లు కట్ చేశారు. అదేదో పెద్ద గొప్ప కింద చెప్తున్నారు. ఈ ఒక్క పెన్షన్, కొత్త పెన్షన్ కూడా ఇవ్వలేదు. మరి ఎవరికో ఒక 50,000 సాయం చేసామంటున్నారు మీరు. వాళ్ళ విషయంలో ఈ తుని నియోజకవర్గంలో ప్రతి అభాగ్యుడికి ఎవ్వరు సాయం చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఒక హిస్టరీ పుస్తకం పేజీ వెనక్కి తిరిగి చూస్తే నా సాయం ఉంటుంది. ప్రతి ఒక్కరికి నా సాయం ఉంటుంది. మీరు ఈరోజు స్టేజ్ మీద గొప్పగా చెప్పిన అమ్మాయికి కూడా మేము ఆల్రెడీ సహాయ సహకారాలు అందించి పెన్షన్ పెట్టడమే కాదు, వాలంటీర్ జాబ్ ఇవ్వడమే కాదు, భర్తలు చనిపోయిన తర్వాత మేము చాలా జాగ్రత్తగా చూసుకున్నాం. మీరు ఈరోజు మార్కెటింగ్ చేసుకుంటున్నారే, ఆ మార్కెటింగ్ చేసిన అమ్మాయి గురించి. అదే మీ అధికారులు కలెక్టర్లు వచ్చి అభాగ్యుల మాట వింటున్నారే, ఒక పేజీ వెనక్కి తిప్పితే ప్రతి ఒక్కరి దాంట్లోని మా హస్తం ఖచ్చితంగా ఉంటుంది, మా సాయం ఖచ్చితంగా ఉంటుంది. మేము అధికారం దూరంగా ఉన్నాం కాబట్టి వాళ్ళు అభాగ్యుల కింద మారుతున్నారు. మరి మాట్లాడితే 23 లక్షల కోట్ల పెట్టుబడులు, 23 లక్షల ఉద్యోగాలు, 23 లక్షల కోట్ల పెట్టుబడులు, 23 లక్షల ఉద్యోగాలు చంద్రబాబు నాయుడు గారు మాటలు. మొన్నే మరి పక్కనే పాకిరపేటలో ఒక కొబ్బరికాయ కొట్టారు స్టీల్ ప్లాంట్కి. ఉన్న స్టీల్ ప్లాంట్ ఏమో ప్రైవేట్ పరం చేసేస్తున్నారు. ప్రెస్టీజియస్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ పరం చేస్తున్నారు. జిందాల్ ఒప్పందాలు కుదుర్చుకున్నదే జగన్మోహన్ రెడ్డి గారు. ల్యాండ్ ఎక్విజేషన్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. సరే అయిపోయింది, మాకేం రాకూడదు, పోనీ మేము ఏమన్నా మాట్లాడితే క్రెడిట్ చోరీ ఇదేది అంటారు. సరే మీరు వచ్చి కొబ్బరికాయ కొట్టారు. కొబ్బరికాయ కొడితే కొబ్బరికాయ పగులుతుంది, పనులు మొదలవుతాయి ఆ స్టీల్ ప్లాంట్కి. కొబ్బరికాయ కొట్టి 1,00,000 ఉద్యోగాలు అంటారు. ఇచ్చేసాం 1,00,000 ఉద్యోగాలు. ఇంకో 23 లక్షల ఉద్యోగాలు ఇచ్చేసినట్టే ఆ 1,00,000 ఉద్యోగాలు కూడా ఇచ్చేశారు. నేను మరీ చెప్తున్నాను, స్టీల్ ప్లాంట్ వస్తే ఎన్ని ఉద్యోగాలు వస్తాయి? 4,000, 5,000 అంతే కదా. మరి లోకల్గా ఉన్న వాళ్ళకి ఎన్ని ఇస్తారు? అందులో స్థానికులకి అంటే తుని పాకిరపేటలో నిరుద్యోగులకి ఎన్ని ఇస్తారు? ఎన్ని ఉద్యోగాలు ఇస్తారు? లేకపోతే జిందాల్ సొంత స్టేట్ నుంచి ఎంతమందిని తెచ్చుకుంటారు? 1,00,000 ఇచ్చేసాను, 23 లక్షల ఉద్యోగాలు ఇచ్చేసాను. ఈ రాష్ట్రంలో యువకులందరితో ఒక మీటింగ్ పెట్టి మీరు మాట్లాడండి, 23 లక్షల ఉద్యోగాలు ఎంతమందికి ఇచ్చారు అని చెప్పేసి. మేము మేనిఫెస్టోలో ముందు మీ మేనిఫెస్టోలో నిరుద్యోగ భృతి ఇవ్వండి బాబు అని చెప్పేసి మేము అడుగుతున్నాం. మేము మేనిఫెస్టోలో పెట్టిన నిరుద్యోగ భృతి ఇవ్వండి బాబు అని అడుగుతున్నాం. సరే ఇంకో మేనిఫెస్టో ఉంది షణ్ముఖ వ్యూహం అని, దాని గురించి తర్వాత మాట్లాడతాను. మరి ఏమన్నా మాట్లాడితే ఇవన్నీ మేము అడుగుతుంటే ఈ పెన్షన్ల గురించి, నిరుద్యోగుల గురించి, రైతుల గురించి, మహిళల గురించి మేము మాట్లాడితే రాజారెడ్డి గారు ఫ్యాక్షనిస్టు. అంటే జగన్ గారు తాతయ్య గారు, ఆయన చనిపోయి 27 సంవత్సరాలు అయింది. స్వర్గస్థులై 27 సంవత్సరాలు అయింది ఆయన చనిపోయి. ఆయన ఫ్యాక్షనిస్ట్ అట. ఆయన హత్య చేసింది ఎవరో? ఈ తెలుగుదేశం నాయకులు కదా. 99లో ఆయన చంపేస్తే ఆయన్ని ఆ చంపిన వాళ్ళు తీసుకెళ్ళి తెలుగుదేశం పార్టీ ఆఫీసులో దాసింది మీరు కాదా? ఆయన ఆ సబ్జెక్ట్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీరు ఈ ప్రజలకు ఏం చేస్తున్నారు, ఈ రాష్ట్ర ప్రజలకు ఏం చేస్తున్నారు, ఈ రాష్ట్రానికి ఏం చేస్తున్నారో చెప్పాలి. కానీ ఎప్పుడో స్వర్గస్థులైన జగన్మోహన్ రెడ్డి గారు తాతయ్య గారి గురించి, లేకపోతే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి, రాజశేఖర రెడ్డి గారి గురించి. రాజశేఖర రెడ్డి గారిని గుర్తు చేస్తే మీకే ప్రమాదం. రాజశేఖర రెడ్డి గారిని గుర్తు చేస్తే రాజశేఖర రెడ్డి గారు ఒకరో గుర్తురారు. రాజశేఖర రెడ్డి గారితో పాటు ఫీజు రియంబర్స్మెంట్ గుర్తొస్తుంది, ఆరోగ్యశ్రీ గుర్తొస్తుంది, ఉచిత కరెంటు గుర్తొస్తుంది, వ్యవసాయం గుర్తొస్తుంది ఈ రాష్ట్ర ప్రజలకి. రాజశేఖర రెడ్డి గారిని మాటికి గుర్తు చేయడం మీకే నష్టం. రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారో, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారో ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ తెలుసు. ఖచ్చితంగా టైం వచ్చినప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ చెప్తారు. మళ్ళీ మాట్లాడితే బాబాయ్ వివేకానంద రెడ్డి గారి గురించి మాట్లాడతారు. మరి వివేకానంద రెడ్డి గారిని మర్డర్ చేసినోడు ఏం పేరు? ఆయన పేరు దస్తగిరి. లైవ్ డిబేట్లో పాల్గొంటూ లైవ్లో చెప్పాడు కదా నేనే వివేకానంద రెడ్డి గారిని చంపానని. ఆ దస్తగిరికి లాయర్ ఎవరు? చంద్రబాబు నాయుడు గారు మీ లాయర్ ఎవరు? దస్తగిరికి లాయరు సిద్ధార్థ లోత్రా గారే. చంద్రబాబు నాయుడు గారు మీ లాయరు సిద్ధార్థ లోత్రా గారే.
కోట్ల రూపాయలు ఫీజు కింద తీసుకుంటారు. మాట్లాడితే బాబాయ్ హత్య. మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన హత్య సార్ అది. అందులో మీ హస్తం ఉందని చెప్పేసి అందరూ మాట్లాడుకున్న పరిస్థితి. మాకు మీడియా ఉంది, మాకు సోషల్ మీడియా ఉంది, మేము తమ్మిని బమ్మి చేయగలమని చెప్పేసి హత్య చేసిన వాడిని మీ పక్కన పెట్టుకుంటారు. మీ లాయర్తో వాదింతారు. ఆయనకి మీకు ఒకటే లాయరు. పోనీ ఆ లాయర్ని పెట్టుకున్న స్తోమత అతనికి ఉందా? దస్తగిరి అన్న అతని పరిస్థితి ఏంటన్నది ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళు ఎవరికి తెలీదా? అతడి తరపున మీరు వాదింతారు, తిరిగి నిందలు మా మీద వేస్తుంటారు. రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు. మీరు అదేవిధంగా ఇంకొక విషయంలో మీరు సమాధానం చెప్పాలి. వంగవీటి మోహన్ రంగా గారి హత్య విషయంలో ఈ రాష్ట్ర ప్రజలకి మీరు సమాధానం చెప్పాలి. నేను డిమాండ్ చేస్తున్నాను. వంగవీటి మోహన్ రంగా గారు హత్య విషయంలో ఈ రాష్ట్రంలో ఉన్న అందరూ కూడా ఆ రోజు మీ క్యాబినెట్లో మంత్రి హరిరామయ్య జోగయ్య గారితో సహా మీ సహచరుడు, మీ తెలుగుదేశం పార్టీ మంత్రి హరిరామ జోగయ్య గారితో సహా మీ వైపు వేలెట్ చూపించారు. మీపై వేలెట్ చూపించారు. రంగా గారు ఎందుకు ఆ రోజు నిరాహారదీక్ష చేస్తున్నారు? సుమారు 4-5 రోజులు నిరాహారదీక్ష చేసి ఉన్నారు. ఆయన ఓపిక లేదు ఆయనకి. పేద ప్రజల ఇళ్ళు గురించి ఆయన నిరాహారదీక్ష చేస్తున్నారు. విజయవాడలో పేదల ఇళ్ళు గురించి ఆయన నిరాహారదీక్ష చేస్తుంటే ఆ రోజే మీరు మతాన్ని అడ్డుపెట్టుకుని నల్ల డ్రెస్సులు వేసుకుని బస్సులో వచ్చి ఆయన మీద బాంబులు వేసి నరికి చంపించారు. దానికి మీరు సమాధానం చెప్పాలి. మరి వెలగపూడి రామకృష్ణ బాబు వైజాగ్ ఎమ్మెల్యే, మీ పార్టీ అయినా ఆయనే ప్రధాన నిందితుడు. అందులో ఆయన మీ దగ్గర పక్కన పెట్టుకుని మరి కాపాడలేదా మీరు? దానికి కూడా మీరు ఆన్సర్ చేయాలి కదా. రాజారెడ్డి గారి విషయంలో సమాధానం చెప్పాలి, వివేకానంద రెడ్డి గారి విషయంలో సమాధానం చెప్పాలి, వంగవీటి మోహన్ రంగా గారి విషయంలో సమాధానం చెప్పాలి. ఇంకా పెంచుకుంటూ పోతే చాంతాడంత లిస్ట్ ఉంటుంది. పెంచుకుంటూ పోతేనే ఏమన్నా అంటే వ్యక్తిగత దోషంలో మీరు రాష్ట్ర ప్రజలకు ఏం మంచి చేశారో చెప్పండి అయ్యా అంటే వ్యక్తిగత దోషంలో, ఈ రాష్ట్రంలో కరెంటు కోతలు విపరీతంగా ఉన్నాయంటే వ్యక్తిగత దోషంలో, ఈ రాష్ట్రంలో ఆడపిల్లకి ఆడబిడ్డ నిధి ఇవ్వండి అయ్యా అంటే వ్యక్తిగత దోషంలో, రైతులకు 40,000 ఇవ్వండి అయ్యా అంటే వ్యక్తిగత దోషంలో, గ్యాస్ సిలిండర్లు ఇవ్వండి అయ్యా మీరు ఇచ్చిన హామీ అంటే వ్యక్తిగత దోషంలో. వాటి మీదే కాలం నడిపేస్తున్నారు తప్పిస్తే ఈ రాష్ట్ర ప్రజలు ఎవరికి కూడా మంచి చేసే ఉద్దేశంతో మీరు లేరు చంద్రబాబు నాయుడు గారు అని చెప్తున్నాను నేను. మరొకసారి గుర్తు చేస్తున్నాను. ఈరోజు మీటింగ్ చూస్తే, తునిలో జరిగిన మీటింగ్ మీరు చూస్తే మీకు వీడ్కోల్ బటన్ నొక్కడానికి ఈ రాష్ట్ర ప్రజానీకం అంతా సిద్ధంగా ఉన్నారని చెప్పేసి మీకు అర్థమవుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. గొడ్ల పార్టీయా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు గారికి మంచి పార్టీ ఎలా అవుద్ది? గొడ్ల పార్టీ అవుద్ది చంద్రబాబు నాయుడు గారికి. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే భయం. వీళ్ళని చీల్చి చెండాడతాం. అలాగని ప్రజల సహాయంతో, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల సహాయంతో, ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగుల సహాయంతో, ఈ రాష్ట్రంలో ఉన్న రైతుల సహాయంతో చీల్చి చెండాడతామని భయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే కూటమి ప్రభుత్వానికి. దానికే మమ్మల్ని గొడ్ల పార్టీ, లేకపోతే మాది మంచి పార్టీ అంటారు వాళ్ళు. మేమంటే భయం కాబట్టే మేము మంచి మనుషుల్లాగా వాళ్ళకి కనిపించాం.